ద టెస్ట్ ఆఫ్ రిచెస్. ద టెస్ట్ ఆఫ్ రిచెస్, ఈ యొక్క లోక సంపదను గురించినటువంటి ఒక పరీక్ష. ఇక్కడ నేను కొంచెంసేపు ఆగాలని కోరుచూ ఉన్నాను. లోక సంపద కావచ్చు, లేక లోకస్తుల యొక్క ఆమోదం, ద అప్రూవల్ ఆఫ్ పీపుల్, ద అప్రూవల్ ఆఫ్ పీపుల్. నేను నిన్న శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ స్టాఫ్ మధ్యలో కాలేజ్ క్రిస్మస్లో పాల్గొంటూ ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనే అంశంతో నేను మాట్లాడుతూ వచ్చాను. అక్కడ ప్రేమ దేవుని బిడ్డ నేను ఈ మాటను వాడుతూ వచ్చాను. దీస్ డేస్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ ఆర్ సో మచ్ లుకింగ్ ఫర్ అప్రూవల్ ఆఫ్ అదర్స్. అప్రూవల్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క ఆమోదము కొరకు. ఎందుకు అనంటే మనలో చాలా మంది అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నా విలువ వారికి నేను నచ్చే విధానాన్ని బట్టి, వారు నన్ను ఆమోదించే విధానాన్ని బట్టి నాకున్న విలువ పెరుగుతుంది తగ్గుతుంది అని మనలో చాలా మంది అనుకుంటూ ఉన్నాం. 2-3 ఉదాహరణలు చెప్తానండి. ఈ రోజుల్లో చాలా మంది మరి వాట్సాప్ స్టేటస్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ ఓకే. దానికి ఉన్నటువంటి సరిహద్దులు మనం పెట్టుకోగలిగితే వెరీ గుడ్. కానీ అక్కడ ఆగిపోవట్లా. ఐ జస్ట్ గివ్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక మంచి సెల్ఫీ వీడియో తీస్తాము. నేను మొన్న మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళానండి. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నానండి. లిఫ్ట్ దగ్గరికి వెళ్తూ ఇక్కడ లిఫ్ట్ ఉందా, ఇక్కడ లిఫ్ట్ ఉంది కదంటే, ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఈ లిఫ్ట్ పక్కన ఒక మంచి పోస్టర్ పెద్ద హ్యూజ్ పోస్టర్, బ్యూటిఫుల్ పోస్టర్ విత్ లైటింగ్స్. అక్కడే సినిమా షూటింగ్ లాగా జరుగుతూ ఉంది. అందరూ సినిమా షూటింగ్ ఏంటి, ఏమి సినిమా షూటింగ్ ఏంటి అని పోయి చూస్తే సినిమా షూటింగ్ కాదండి, సెల్ఫీలు దిగుతున్నారనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి కాదు, 2 టేక్స్ 3 టేక్స్ 4. నేను ఆశ్చర్యం, ఇదేంటంటే ఎన్నిసార్లు ఒక ఫోటో తీసుకుంటామంటే 2 ఫోటోలు తీసుకుంటాం. తిరిగి గింగరాలు తిరిగి తీసుకుంటుంది ఆమె. ఎవరో కరెక్ట్గా స్లో మోషన్లో తీయాలంట, అట్లా తీయాలంట, ఇట్లా తీయాలంట. ఆమె హస్బెండ్ మీద కోపడుతుంది, సరిగ్గా తీయండి మీరు అని. నేను అడిగాను, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు వీళ్ళంటే, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి, స్టేటస్లో పెట్టాలి. బాగుందిరా కథ ఇది. అంతటితో ఆగిపోతారా? వినండి నా మాట. పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల నుంచి స్టార్ట్. ఫస్ట్ 5 నిమిషాలు ఓకే, బాగానే ఉంటారు, నిగ్రహించుకొని ఉంటారా. ఇక 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేస్తారు. చూసి ఎవరు చూస్తారు నా దాన్ని, నా స్టేటస్ని ఎవరు చూసినారు, నా ఫేస్బుక్ని ఎవరు లైక్ చేస్తున్నారు, నా ఇన్స్టాగ్రామ్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు అని ఇంకా చూసిందే. ఎవరికైనా ఎక్కువ లైక్స్ వచ్చాయని ఆలోచిస్తాం, పాజిటివ్గా చూస్తాం. ఫస్ట్గా ఎక్కువ లైక్స్, అబ్బాబా ఉన్నట్లు గంట లోపల ఒక 100 లైక్స్, ఒక 6 గంటల లోపల 200 లైక్స్ అవుతుంటే ఇంకా మనసులో ఎట్లా ఉంటుందంటే, వా దిస్ ఈజ్ జస్ట్ అమేజింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మనిషి ఏమనుకుంటున్నాడంటే, నా విలువ పెరుగుతుంది, ఇప్పుడు నన్ను అందరూ అప్రూవ్ చేస్తున్నారు. నా మాటలు అర్థమవుతుందండి. అందరికీ నేను నచ్చుతూ ఉన్నాను, అందరు నన్ను ఓకే చేస్తూ ఉన్నారు, అందరి మనసులో నేను ఉన్నాను, నా గురించి అనుకుంటున్నారు, వారి ఇళ్లలో ఉన్నాను, నన్ను చూసుకుంటున్నారు. సో ఈ విధమైనటువంటి తలంపులతో ఆ మనిషి ఏమనుకుంటున్నాడంటే, మై వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్. మై వాల్యూ. స్టేటస్ పెడతాం, స్టేటస్ పెట్టిన తర్వాత ఎంతమంది చూస్తారనేది మనం చూడగలం కదండి. ఇంకా తీసింది ఎవరు చూసినారు, చూసిన వెరీ గుడ్, కరెక్ట్, బాగా చూసారు. ఎవరైనా నీకు కావాల్సిన వాళ్ళు చూడలేదు, ఎందుకు చూడలేదు, వీళ్ళు ఇంకా బిజీగా ఉన్నారా, ఏమైనా ఫోన్ చేయాలా, ఇండైరెక్ట్గా చెప్తే బాగుంటుందా, ఎవరితోనైనా ఫోన్ చేపిస్తే ఎందుకు ఇంత కష్టాలు? నీ స్టేటస్ చూస్తారో లేదో వాళ్ళకెందుకు ఆ శ్రమ. కానీ నీ మనసులో మాత్రం నీకు నచ్చిన వాళ్ళు కానీ, నువ్వు అనుకున్న వాళ్ళు, కోరుకున్న వాళ్ళు చూడకపోతే మాత్రం నీ మనసులో ఎక్కడో నొప్పి. కారణం ఏంటంటే, నువ్వు అనుకోవటం ఏంటంటే, వారు చూడటం ద్వారా, వారు లైక్ చేయటం ద్వారా నీ విలువ పెరుగుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు?